బాడీ, ఈ నా ఆత్మ, నా స్వరూపము ఈ దేహమునకు సీమితమై ఖండితమై లేదు. అఖండ చైతన్యం ఎక్కడ లేదండి. చైతన్యం ఎక్కడుందని ఒక ఆయన అడిగారు. నేను అన్నాను, ఎక్కడ లేదో చెప్పు నువ్వు, ఎక్కడ ఉందో కాదు. నేను మాట్లాడుగుతా, చెప్పండి. మీరు యూ థింక్ అబౌట్ ఇట్ అండ్ ఆన్సర్ టు మీ. దాంతో ఆ ఆన్సర్ వచ్చేప్పటికి పశ్యన్నాత్మని అనే పదం మనకి వ్యాఖ్యానం వచ్చేస్తుంది. ఎలాగంటే, కెన్ యూ థింక్ ఆఫ్ ఎన్ ఆబ్జెక్ట్ అవుట్ సైడ్ స్పేస్? స్పేస్కి బయట ఉన్నటువంటి పదార్థం ఏమైనా ఉందా? లేదు. సో ఆల్ ఆబ్జెక్ట్స్ ఆర్ విత్ ఇన్ స్పేస్. మీరు మనస్సుకి బాహ్యంగా, మనస్సులోకి కాకుండా మనస్సుకి బయట ఉండే ఒక పదార్థం గురించి ఆలోచించి ఆ పదార్థం ఏమిటో నాకు చెప్పండి. చేయగలరా మీరు ఆ పని? చేయలేరు. ఎందుకంటే ఏ పదార్థమైనా కూడా మీ మనోవృత్తిలోకి అంతర్భాగం అయినప్పుడే అది పదార్థము అనే అవగాహన వస్తుంది. కాబట్టి మనోవృత్తికి బయట ఏ పదార్థము లేదు. నేను ఇంకో ప్రశ్న అడుగుతా. చైతన్యము అంటే కాన్షియస్నెస్, ఎరుక, ఆ తెలుసుకునేటువంటి ఫ్యాకల్టీ. ఆ చైతన్యం అంటే ఏమిటనమాట? కన్ను తెరవగానే ఎదురుకుండగా కారు కనపడింది, మనిషి కనపడ్డాడు, శబ్దం ఎక్కడి నుంచో వస్తోంది, ఆ శబ్దం వినపడుతోంది. దానికోసం నేనేం ప్రత్యేక ప్రయత్నం చేయనక్కర్లేదు. ఇప్పుడు కరెంట్ వచ్చింది కాబట్టి ఇంక ఈ పైన నేను ఫ్యాన్ శబ్దాలు వినడం ప్రారంభిస్తాను అని మీరేమీ డెలిబరేట్ చేయనక్కర్లేదు. ఇట్ హ్యాపెన్స్. అలా కరెంట్ రాగానే ఆ ఫ్యాన్ సౌండ్ వచ్చేసి వినపడిపోయి రిజిస్టర్ అయిపోతూ ఉంటుంది. చైతన్యం ఎంత ఫ్యాకల్టీ అండి అది! వాట్ ఏ ఫ్యాకల్టీ ఇట్ ఈస్. సో అలాగే మీరు నడుము మీద దోమ వాలింది, వెంటనే తెలిసిపోతుంది. దోమ వాలిందని తెలుస్తుంది, ఏదో వాలిందని కాదు, దోమ వాలింది అని తెలిసిపోతుంది. సో ఆ చైతన్యము సర్వవ్యాపకమైనటువంటి అద్భుతమైన చైతన్యము. మీరు ఇప్పుడు నా ప్రశ్నకి సమాధానం చెప్పండి. చైతన్యమునకు బాహ్యంలో, చైతన్యమును దాటి ఏదైనా పదార్థం ఉన్నదా? లేదు. ఎందుకు లేదని అంటున్నామంటే, విత్ రిఫరెన్స్ టు దిస్ ఉపాధి చూడండి, విత్ రిఫరెన్స్ టు ది ఎంటైర్ యూనివర్స్ చూడండి. ఎంటైర్ యూనివర్స్ ఎన్ని గెలాక్సీలున్నా, ఎన్ని బ్రహ్మాండాలున్నా ఆకాశంలోనే ఉన్నాయి. తస్మాద్వా ఏతస్మాదాత్మన ఆకాశ సంభూత. ఆకాశము ఆత్మ నుండి పుట్టినది. ఈ ఆకాశం గురించి నేను 2వ శ్లోకంలో ఇంకా విస్తారంగా చెప్తా. కాబట్టి ఆకాశము ఆత్మ యొక్క పిల్ల, ఆత్మలో ఉంది. ఆత్మకి దాటి లేదు ఆకాశం, ఆత్మకు అంతర్గతంగా ఉన్నది. సమస్త బ్రహ్మాండములు ఆకాశానికి అంతర్గతంగా ఉన్నాయి. కాబట్టి ఆత్మను దాటి ఏదీ లేదు. అది జగత్ దృష్ట్యా. ఏ పదార్థమైనా కూడా, ఏదైనా సరే, ఎదురుకుండా ఉన్న ఒక ఘటాన్ని మీరు భావన చేసినా, దూరంగా సుదూరంగా ఎక్కడో ఉన్న ఒక గెలాక్సీని మీరు భావన చేసినా, ఏది భావన చేసినా అది ఆ అంతఃకరణ చైతన్యము, అంతఃకరణంలో ప్రతిఫలించేటువంటి చైతన్యమును దాటి లేదు. కాబట్టి మీరు విత్ ఇన్ దిస్ ఉపాధి చూసినట్లయితే ఏదీ కూడా అంతఃకరణంలో ప్రకాశించేటువంటి చైతన్యాన్ని దాటి లేదు, ఏదీ కూడా లేదు. జగత్తును చూసినట్లయితే ఆత్మను దాటి ఏదీ లేదు. కనుక పశ్యన్న ఆత్మని. కాబట్టి మీరు చూస్తున్న జగత్తంతా కూడా ఆత్మయందు మాత్రమే అంతర్గతమై ఉన్నది. కాబట్టి సర్వం ఖల్విదం బ్రహ్మ అనగా చైతన్యము, చైతన్యము అనగా ఈ మెషీన్లో ప్రకాశించేటువంటి ఆ కాన్షియస్నెస్ ఏదైతే కలదో అదియే పరమేశ్వరుడు. దీని యందు ప్రవేశించి ఆ విధంగా భాషిస్తున్నాడు అని నేను స్థూలంగా చెప్పాను. ఈ విచారం మనం ముందుకి తర్వాత తీసుకువెళ్దాము. బహిరివోద్భూతం యథా నిద్రయా యస్సాక్షాత్ కురుతే ప్రబోధ సమయే స్వాత్మానమేవాద్వయం. ఇది 2వ భాగం ఆ శ్లోకంలో. దానికి దృష్టాంతంగా శంకరులు జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థ అనే ఆ 2 అవస్థల్ని మనకిచ్చాడు. చూడండి, పరమేశ్వరుడు మనకు జాగ్రత్త అవస్థని కల్పించాడు. ఎందుకు కల్పించాడంటే, పరమేశ్వరుడు ఈ జగద్రూపంగా మన ముందు ప్రకాశిస్తున్నాడు, ఒక గొప్ప విభూతి రూపంగా ప్రకాశిస్తున్నాడు. సర్వం ఖల్విదం బ్రహ్మ,
సో అటువంటి ఆ పరమేశ్వర స్వరూపాన్ని దర్శించేటువంటి భాగ్యం కోసమని మనకి జాగ్రత్త అవస్థనిచ్చాడు, మనకి స్వప్నావస్థనిచ్చాడు, అంటే డ్రీమ్ స్టేట్. అదెందుకు ఇచ్చాడంటే ఒక సత్యాన్ని మనం గుర్తించటం కోసం ఆ డ్రీమ్ స్టేట్ని మనకి ఇచ్చాడు. ఆ సత్యమే ఈ భాగంలో వచ్చింది, నేను చెప్తాను. ఆ తర్వాత సుషుప్తి అనగా నిద్ర అని ఇంకో అవస్థనిచ్చాడు. అది ఎందుకు ఇచ్చాడంటే మీరు ఆలోచించండి, నిద్ర లేదనుకోండి, సంసారం అలా కొనసాగుతుంది. 10-12 గంటలు సంసారం కొనసాగింది. ఆ సంసారము అంటే ఒకప్పుడు సుఖం, ఇంకోప్పుడు దుఃఖం, ఒకప్పుడు ఉల్లాసం, ఒకప్పుడు పైకి ఎగరటం, ఇంకోప్పుడు కింద కూలబడటం. ఇదే కదా సంసారం అంటే. తెల్లవారు లేస్తే ఎప్పుడు ఏదొచ్చి పిడుగులాగా నెత్తిమీ పడుతుందో తెలియదు. పిడుగు పడ్డప్పుడు కూడా నెత్తి మీద ఆ పిడుగు ఏదో ఒక రోజు ఏదో పొద్దున్నో ఏదో మధ్యాహ్నమే కదా పడింది. సో దేర్ ఈజ్ ఆల్వేస్ ఎ టైమ్ ఇన్ విచ్ దట్ బ్యాడ్ థింగ్ హ్యాస్ ఫాలన్ అపాన్ మై హెడ్. అలాగే ఏదైనా మంచి జరిగినప్పుడు కూడా ఏదో ఒక కాలంలో ఏదో ఒక రోజే జరిగింది. కాబట్టి మన యొక్క రాగద్వేషాలు, మనకు ఉండేటువంటి ఇబ్బందులు, వాడు ఇలా అన్నాడు వీడు ఇలా చేసాడనే దుఃఖాలు, ఇవన్నీ కూడా జాగ్రత్త అవస్థలో అలాగ మనల్ని తుమ్మెదలు అంటే తేనెటీగలు, విషపు తేనెటీగలు చుట్టూ మూగేసినట్టుగా మన జీవితంలో మూగేసి జాగ్రత్త అవస్థనంతని కూడా కలుషితం చేసి పెడతాయి. సపోజ్ నిద్రే లేదనుకోండి, రాత్రి ఒక 4 గంటలో 6 గంటలో నిద్రపోవడమేనే లేదనుకోండి, ఆ గ్యాపే లేదనుకోండి, మ్యాన్ బికమ్స్ క్రేజీ. పిచ్చివాడు అయిపోవడానికి ఎంతో టైం పట్టదు. ఎందుకంటే నిద్ర వచ్చేప్పటికి ఏమవుతుందంటే ఆ సంసారానికి ఒక బ్రేక్ పడిపోతుంది. సో మన దుఃఖాలు, మన సుఖాలు ఇవన్నీ కూడా, మన దెబ్బలాట్లు, ఈవేళకి ఈ దెబ్బలాట చాలు, టుమారో వీ విల్ కంటిన్యూ. సో మధ్యలో ఒక బ్రేక్ వస్తే పడుకుని నిద్రపోయేప్పటికీ అన్ని ఇంద్రియాలు కూడా చక్కగా విత్డ్రా అయిపోతాయి. ఒక రకమైనటువంటి ఉల్లాసము కలుగుతుంది, విశ్రాంతి కలుగుతుంది, ఆనందం కలుగుతుంది. మళ్ళీ పొద్దున్నే ఫ్రెష్గా లేచి మళ్ళీ పళ్ళు తోమకూడదు అయిన వెంటనే దెబ్బలాడుకోవచ్చు. కాఫీ దగ్గర నుంచి ఇంకా మళ్ళీ దెబ్బలాట్లు ఇవి ప్రారంభం ఎలాగా ఉండనే ఉంటుంది. దేర్ఫోర్ ఆ బ్రేక్ లేకపోతే, ఆ 5-6 అవర్స్ బ్రేకే లేకపోతే మ్యాన్ బికమ్స్ గోస్ క్రేజీ. క్రేజీ అంటే క్రేజీ. వరుసగా వారం రోజులు బ్రేక్ లేకపోతే హీ కెన్ గో టు ఏ మెంటల్ హాస్పిటల్. అలా అయిపోతుంది. కాబట్టి పరమేశ్వరుడు మనకు ఒక పెద్ద అనుగ్రహాన్ని ఆ సుషుప్తి రూపంగా ఇచ్చినాడు. సుషుప్తిని మనం ఎనలైజ్ చేసుకుంటే మన స్వరూపం తెలుసుకుందుకు కూడా సుషుప్తి అనాలిసిస్ చాలా బాగా ఉపయోగపడుతుంది. చూసారా 3 అవస్థలు. దీనిని అవస్థాత్రయ వివేకము అని అంటారు. మాండూక్యోపనిషత్తులో ఈ అవస్థల మీద చాలా చక్కటి విచారం ఉన్నది. మీరు ఈ 3 అవస్థలని ఎనలైజ్ చేసేప్పటికీ మీకు ఆత్మస్వరూపం తెలిసిపోతుంది. స్వామి రామతీర్థ అంటారు, మానవుడు జాగ్రత్తని బాగా ఎనలైజ్ చేస్తాడు. జాగ్రత్త అవస్థని. జాగ్రత్త అవస్థ ఎంత జీవితంలో? నాట్ మోర్ దాన్ 50% ఆర్ మ్యాక్సిమం 55% ఆర్ 60%. మధ్యలో ఆఫీసులో జోగి టైం తీసేస్తే 50% 55% ఉంటుంది. అంతే కదా జాగ్రత్త అవస్థ. ఈ జాగ్రత్త అవస్థ ఇంకా 45% ఉంది. ఆ 45% ఈజ్ నథింగ్. దాంట్లో అసలు విషయం ఏమీ లేదు. అది అసలు నా జీవితంలో భాగమే కాదు అన్నట్లు మనము జాగ్రత్త అవస్థలో కనపడే సంసారమే సత్యము అన్నట్లుగా ఒక నిర్ణయం చేసి కూర్చున్నాము. ఈ నిర్ణయం చేసుకోవటంలో ఎంతటి వివేకము ఉన్నది అని ఆయన ప్రశ్నిస్తాడు. ఒక పదార్థం ఉంది మీ దగ్గర. ఆ పదార్థంలో సగం కోసి ఆ సగాన్ని పరిశీలించి ఆ సగం యొక్క స్వరూపాన్ని తెలుసుకుని ఈ పదార్థము ఇంతే అని మీరు నిర్ణయం చేశారనుకోండి, అది తెలివైన పని అవుతుందా? సగాన్ని పరిశీలించి మొత్తం అంతా అంతే అని ఎలా నిర్ణయం చేస్తారు? మీరేం చేయాలి? మొత్తం అంతా పరిశీలించి అప్పుడు ఏదైనా ఒక జడ్జిమెంట్ ఇవ్వాల్సి ఉంటుంది. కాబట్టి జగత్తే సత్యము అని మీరంటే ఇంకో సగం ఉంది, దానికి ఎవరికి ఇచ్చావు? ఎందుకంటే ది సోకాల్డ్ సత్య జగత్తు నీకు హాఫ్ ఆఫ్ ది లైఫ్లోనే ఉంది. రిమైనింగ్ హాఫ్ ఆఫ్ ది లైఫ్లో ఇంకేదో ఉంది. ఈ జగత్తు లేదు కదా, ఇంకేదో ఉంది. వాట్ ఇట్ ఈజ్ అని ఎప్పుడైనా పరిశీలన చేసావా నువ్వు? వాట్ ఇట్ ఈజ్ అని కూడా ఒకసారి పరిశీలించి దానిని అంచనా వేసి బేరీజు వేసి అప్పుడు చెప్పు నువ్వు ఏం చెప్పినా. అంతేగాని ఒక హాఫ్ పరిశీలించి దిస్ ఈజ్ ది ట్రూత్ అని జడ్జిమెంట్ ఇచ్చేస్తానంటే ది పర్సన్ ఈజ్ నాట్ గాన్ డీప్ ఇన్ టు దిస్ మ్యాటర్ అని అంటారు స్వామి రామతీర్థ. కాబట్టి మనకి ఆ స్వప్నము అంటే కలలు, నిద్ర, అవి వాటిని మనం పరిశీలించాలి. పరిశీలించి అప్పుడు ఒక నిర్ణయానికి వస్తే ఆ నిర్ణయం యోగ్యంగా దాన్ని ఈ జాగ్రత్తకి జోడిస్తే
అప్పుడు ఆ నిర్ణయం యోగ్యంగా ఉంటుంది. జాగ్రత్త పరిశీలన నేను మీకు నిన్నంతా చెప్పిందంతా జాగ్రత్త అవస్థ పరిశీలనే. ఇప్పుడు స్వప్నావస్థని మనం పరిశీలిద్దాం. చూడండి, నిన్న రాత్రి నాకు స్వప్నం వచ్చింది. సాధారణంగా మనకు ఉండే సంస్కారాలను బట్టి మనకి స్వప్నాలు వస్తూ ఉంటాయి. రోజు రమ్మీ ఆడుతున్నారనుకోండి, స్వప్నంలో కూడా ఆ 13 ముక్కలు, వాటి యొక్క కన్ఫిగరేషన్స్, ఏదో ఆట చూపించినట్టు, డీలు పడ్డట్టు, బోళ్ళంత డబ్బులు వసూలు చేసినట్టు, చాలామంది కౌంట్స్ ఇచ్చినట్టుగాను ఇవన్నీ వస్తాయి స్వప్నంలో. అలా కాకుండా మీరు వాళ్ళ సంస్కారాన్ని బట్టి స్వప్నం ఉంటుంది. నాకు నిన్న రాత్రి స్వప్నం ఏమొచ్చింది అంటే, నాకంటే నా అభిప్రాయం వ్యక్తిగతంగా నాకు అని కాదు, ప్రసంగంలో నాకు అన్నా మీరన్నా, దే డోంట్ రిఫర్ టు ఇండివిజువల్స్, ఇట్ ఈస్ జస్ట్ ఎ స్టైల్ ఆఫ్ స్పీకింగ్. ఎనీవే, సో నాకు కల వచ్చింది. ఆ కలలో నేను కాశీ వెళ్ళి గంగానదిలో స్నానం చేసి వచ్చాను. అది కల. ఇప్పుడు కలలో ఒక దేహం ఉన్నది నాకు. నేను ఒక మనిషిని కదా, ఒక బాడీ ఉంది, ఒక బాడీ మైండ్ సెన్స్ కాంప్లెక్స్ ఉంది. అంటే దేహేంద్రియ మనస్సంఘాతము అని అంటారు. అంటే బాడీ, దేహము, ఇంద్రియాలు, మనస్సు ఇవన్నీ ఉన్నాయి కలలో. అవి ఈ దేహం కంటే భిన్నమైనవి. ఈ దేహం మంచం మీద పడుంది, ఆ దేహము వెళ్ళి కాశీ వెళ్ళొచ్చింది. తర్వాత ఈ దేహము ఏ దేశంలో ఉందో, ఏ దేశంలో ఉంది? బెడ్రూమ్ దేశంలో ఉంది. ఈ దేహం కాకినాడలో బెడ్రూమ్ దేశంలో ఉంది. ఆ దేశమునకు స్వప్న దేశానికి సంబంధం లేదు. స్వప్న దేశం అంటే వీడు కాశీ వెళ్ళొచ్చేసాడు, కాశీకి వెళ్ళాడు, కాశీలో ఉన్నాడు. ఆ కాశీ అనే దేశం వేరే, ఇక్కడ మంచం అనే దేశం వేరే. ఇక కాలము, ఇక్కడ ఉన్న కాలము, ఈ దేహమున యొక్క కాలం ఏమిటి? రాత్రి 10:30కి పడుకున్నాడు, స్వప్నం రాత్రి 12ంటికి వచ్చింది. సో డేట్ 12 గంటలకి స్వప్నం వచ్చింది. మొత్తం స్వప్నం అంతా కలిపి ½ అవర్ పట్టింది వీడిది. ఆ కాలం ఉంది. ఆ కాలానికి స్వాప్నిక కాలానికి ఏమీ సంబంధం లేదు. స్వప్నంలో ఒకసారి నాకు స్వప్నం వచ్చింది. నేను చిన్నపిల్లవాడిగా పుట్టి పెద్దవాడినై వృద్ధుణ్ణి కూడా అయిపోయాను స్వప్నంలో. ½ అవర్ స్వప్నంలో జీవితం అంతా కూడా అలా సినిమా రీల్లాగా వెళ్ళిపోతుంది. ఈ ఫాస్ట్ విసిపిలో ఫాస్ట్ పెడతారు. ఫాస్ట్ పెడితే ఆ బొమ్మలు అలా అలా మహావేగంగా కదిలిపోతూ ఉంటాయి. అది అలా వేగంగా కదిలిపోతుంటే చాలా విడ్డూరంగా అనిపిస్తుంది. ఆ విధంగా స్వప్నంలో ఒక ఎంటైర్ లైఫ్ అంతా కూడా ఒక కళలో వెళ్ళిపోతుంది. కాబట్టి ఆ కాలం, వీడు కాశీ వెళ్ళొచ్చేసానంటే, మామూలుగా జాగ్రత్త అవస్థలో కాశీ వెళ్ళి రావాలంటే ఎంత టైం పడుతుంది? విమానంలో వెళ్ళినా 2 గంటలు పడుతుంది. కానీ స్వప్నంలో ½ అవర్లో వెళ్ళటం రావటం అయిపోయింది. కాబట్టి స్వాప్నికమైనటువంటి దేశము కాలము వేరే. ఇంకా వస్తువులు, స్వప్నంలో వస్తువులు ఉంటాయి. స్వప్నంలో రైలు ఎక్కాను, స్వప్నంలో గంగానది ఉన్నది, స్వప్నంలో నా దేహం ఉన్నది. ఈ 3 వాటి స్వరూపమేమి? జాగ్రత్తలో మొత్తం స్వప్నాన్ని 3 అంశాల్లోకి కుదించాలి. కుదించకపోతే అనాలిసిస్ కుదరదు. జాగ్రత్త అంతా కలిపి దేశము కాలము వస్తువు. స్వప్నం కూడా అంతే, దేశము కాలము వస్తువు. కాబట్టి జాగ్రత్తకి స్వప్నానికి అప్పుడే ఒక సామ్యం కుదిరింది, చూసారా? కాబట్టి జాగ్రత్తలో ఉన్న ఎలాంటి దేశకాల వస్తువులు ఉన్నాయో అలాగంటే మరొక సెట్ ఆఫ్ దేశకాల వస్తువులు స్వప్నంలో ఉన్నాయి. కాబట్టి స్వప్నాన్ని మీరు సర్వాత్మన త్రోసిపుచ్చడానికి వీల్లేదు. ఎందుకంటే వాట్ ఈస్ ది గ్రేట్నెస్ ఆఫ్ జాగ్రత్త? ఇట్ ఈజ్ ఆల్సో దేశకాల అండ్ వస్తు. ఓన్లీ దట్ మచ్ ఈస్ ది జాగ్రత్త. స్వప్నం ఆల్సో దేశకాల వస్తు. కాబట్టి జాగ్రత్తకి మీరు ప్రాధాన్యం ఇచ్చి స్వప్నాన్ని అసలు పరిశీలించను అంటే అది వివేకం కాదు. ఓకే, సరేనండి, పరిశీలించండి. మరి అయితే ఏమిటో ఆ స్వప్న దేశకాల వస్తువుని అది పరిశీలించి దానిని జాగ్రత్తకి ఎక్స్ట్రాపులేట్ చేయాలి. దిస్ ఈజ్ అవర్ జాబ్. మాండుక్యోపనిషత్తు జాబ్ ఇది. సో స్వప్నంలో దేశకాల వస్తువులు ఉన్నాయి కదా, అవి ఎక్కడి నుంచి వచ్చాయంటారు? స్వప్నంలో దేహం ఉన్నది, ఒక గంగా నది, కాశీనగరము, ఇవన్నీ ఉన్నాయి. అవి ఎక్కడి నుంచి వచ్చాయి? నాలో నుండే వచ్చాయి. నాకంటే బయట నుంచి ఏం లేవు అవి. మామూలు కాశీ అయితే నాకంటే బయట ఉందని మనం అనుకుంటూ ఉంటాము. కానీ స్వప్నంలో ఉన్న కాశీ నా నుండే వచ్చింది. ఆ కాశీ, ఆ గంగా ఒక ½ అవర్ ఎంతో కొనసాగాయి, స్వప్న కాలంలో కొనసాగాయి. అవి కొనసాగినప్పుడు ఎక్కడ కొనసాగాయి? ఎక్కడ మనగలిగాయి? నాయందే మనగలిగాయి. వాటి ఉనికి, అవి పుట్టింది నా నుండి, ఉన్నప్పుడు వాటి ఉనికి నాయందు మాత్రమే ఉన్నది. అవి స్వప్నం పూర్తయ్యేప్పటికి విలీనమైపోయాయి. ఎక్కడికి విలీనమైపోయి? నాయందే విలీనమయ్యాయి. స్వప్నంలో నా దేహం ఉన్నదే, అది నాకంటే భిన్నంగా లేదు.
నేను స్వప్నంలో నడిచి వెళ్తుంటే ఎదురుకుండా 10 మంది మనుష్యులు కూడా కనపడ్డారు. ఆ 10 మంది నాకంటే వేరే ఉన్న ఆ మనుష్యులు ఉన్నారే, వాళ్ళు కూడా నాకంటే వేరుగా లేరు, నా నుండే ఉదయించారు. నేనే ఆ మనుషుల రూపంలో ప్రాజెక్ట్ అయి ఉన్నాను. ఈ లోపల కొన్ని పశువులు, ఆవులు, గేదెలు కనపడ్డాయి, అవి నేనే. ఈ లోపల కొండ కనపడింది, జడ పదార్థం, నది జడము కనపడింది, అది నేనే. కాబట్టి స్వప్నంలో కనపడేటువంటి రథములు, రథయోగములు, ఆ రథం మీద మీరు ఎక్కినట్టు, తర్వాత దారులు, రోడ్లు, మనుష్యులు, పశువులు, ప్రాణులు, చరములు, అచరములు, స్థావరములు, జంగమములు, సర్వము, ఎవ్రీథింగ్, ఇట్ స్ప్రింగ్స్ ఫ్రమ్ ఆత్మ చైతన్యం. ఇట్ లివ్స్ ఇన్ ఆత్మ చైతన్యం. ఇట్ గోస్ బ్యాక్ టు ఆత్మ చైతన్యం. నిద్ర లేచారు. నిద్ర లేచిన తర్వాత నిద్రలో చూచిన కొండ అది ఎక్కడున్నది? ఆత్మయందు ఉన్నది. ఉన్నప్పుడు ఆత్మయందు ఉన్నది, పోయినప్పుడు ఆత్మలోకి వెళ్ళిపోయింది, వచ్చినప్పుడు ఆత్మలో నుంచి బయటకు వచ్చింది. కాబట్టి స్వప్న ప్రపంచము యొక్క ఉనికి ఎక్కడది? నాయందు. ఇప్పుడు జాగ్రత్త ప్రపంచము యొక్క ఉనికి కూడా అట్టిదియే. అంటే యథా స్వప్న తథా జాగ్రత్త. దట్స్ ఇట్. సో మీరు దీని గురించి ఆలోచించండి. తర్వాత నేను ఇంకో దృష్టాంతం చెప్తాను. అదే ఆయన శంకరులు అంటారు, యథా నిద్రయా యస్సాక్షాత్ కురుతే ప్రబోధ సమయే స్వాత్మానమేవాద్వయం. నిద్రపోతూ కలగన్నప్పుడు ఆ కలలో కనపడిన ప్రపంచము, మనుష్యులు, చెట్లు, చేమలు, కొండలు, నదులు, ప్రాణులు అన్నీ కూడా తనకంటే బహిహి వేరుగా ఉన్నట్టుగా భాషిస్తాయి. కానీ నిద్ర నుంచి తెలివొచ్చాక అడిగితే ఈ మొత్తం స్వప్న ప్రపంచమంతా కూడా నాకంటే వేరుగా లేదు అనే సత్యాన్ని గ్రహిస్తాడు. స్వప్న ప్రపంచంలో కనపడిన భేదమంతా కూడా, ఎటువంటి భేదం కనపడింది స్వప్న ప్రపంచంలో? భేదాలు 3 రకాలు. మీరు ఈ భేదమును కూడా కొంత సరిగ్గా అర్థం చేసుకోవాలి. భేదం అంటే ఇది దీనికంటే భిన్నం, ఇది దీనికంటే భిన్నం, అది దానికంటే భిన్నం. ఓకే, బట్ లెట్ us అగైన్ అండర్స్టాండ్ దిస్ డిఫరెన్స్ ఆల్సో కరెక్ట్లీ. భేదము 3 రకాలు. మొత్తం అన్ని రకాల భేదాలు కలిపి 3 కేటగిరీలు. అవి ఏమిటంటే సజాతీయ, విజాతీయ, స్వగత భేదములు. విజాతీయ భేదము అంటే ఇప్పుడు అడవి ఉందనుకోండి, అడవిలో భేదం ఉంది కదా. అడవిలో మామిడి చెట్లు ఉన్నాయి, పనస చెట్లు ఉన్నాయి, లేకపోతే ఉద్యానవనంలో పోనీ ఇంకేవో మొక్కలు ఉన్నాయి, తీగలు ఉన్నాయి. ఈ మామిడి చెట్టు పనస చెట్టు కాదు, పనస చెట్టు ఏమో తుమ్మ చెట్టు కాదు. ఇది విజాతీయ భేదము. సజాతీయ భేదం అంటే ఇందాక నేను మనవి చేస్తున్నట్లుగా ఒకే మామిడి రకంలో బంగిని పిల్లు ఉంది, రసం ఉంది, మళ్ళీ అది సజాతీయ భేదము. స్వగత భేదము అంటే ఓ మామిడి చెట్టు మీరు చూస్తే దాంట్లో కొమ్మలు ఉన్నాయి, ఆకులు ఉన్నాయి, పువ్వులు ఉన్నాయి, కాయలు ఉన్నాయి, తర్వాత రూట్స్ ఉన్నాయి, ట్రంక్ ఉంది, మళ్ళీ అదో భేదము. ఎన్ని రకాల ఈ మొత్తం భేదాలన్నీ కలిపి 3 సజాతీయ, విజాతీయ, స్వగత భేదములు. స్వప్నంలో ఈ 3 భేదాలు ఉన్నాయి. స్వప్నంలో సజాతీయ భేదం ఉంది. నేను కాశీలో నడిచి వెళ్తుంటే ఎదుర్కొన్న మనుషులు వస్తున్నారు, వాళ్ళు మనుషులే, నేను మనుషులనే, అయినా భేదం ఉన్నది. విజాతీయ భేదం, నేను నడిచి వెళ్తుంటే ఆవులు వస్తున్నాయి, అవి ఉన్నాయి, నేను ఉన్నా, కానీ విజాతీయ భేదం. స్వగత భేదం, నేను నడిచి వెళ్తున్నా, నా కాళ్ళు నడుస్తున్నాయి, చేతులు ఊగుతున్నాయి, తల స్థిరంగా ఉంది, మళ్ళీ నా దేహంలో నాకు భేదం ఉన్నది. కాబట్టి సజాతీయ, విజాతీయ, స్వగత భేదములు ఈ 3 స్వప్నంలో ఉన్నాయి. ఇంకో భేదం జడ చేతన భేదము, కదిలీది కదలినిది అనే భేదము. ప్రాణానికి కదలడానికి సంబంధం ఏం లేదు. సముద్ర గర్భంలో కొన్ని ప్రాణులు పుట్టిన చోటనే జీవించి ఓ రాయి మీదో దేని మీదో అతుక్కుని పుడతాయి, అక్కడే జీవిస్తాయి, అక్కడే మరణిస్తాయి. దాన్ని కోరల్స్ అని అంటూ ఉంటారు. కాబట్టి అవి ప్రాణులు కానీ కదలవు. కొన్ని కదులుతూ ఉంటాయి కానీ ప్రాణం ఉండదు వాటికి. ఉదాహరణకి నీరు కదులుతూ ఉంటుంది, దానికి ప్రాణం ఉండదు. వాయువు జడం, ఆకు చెట్టు మించి పడి కింద పడుతుంది, అలా కదిలికి వచ్చేస్తుంది, అంటే ఆకుకి ప్రాణం ఉందనా? కాదు. కాబట్టి కదలికని బట్టి ప్రాణం ఉంది లేదు అని చెప్పడానికి వీల్లేదు. సో స్వప్నంలో కదిలివి ఉన్నాయి, కదలనివి ఉన్నాయి. సో దీన్నే చర అచర భేదము. స్వప్నంలో కొండ, కోన ఇలాంటి ప్రాణం లేని పదార్థాలు ఉన్నాయి, ప్రాణం ఉన్నవి ఉన్నాయి. సో జడ చేతనములు ఇన్ని ఉన్నాయి. ఇన్ని భేదాలు యూ హ్యావ్ టు సాల్వ్ దిస్ ప్రాబ్లం. మనం సాల్వ్ చేసుకోవడం కుదరదు. ది ఐడియా ఈజ్ వెన్ యూ కెన్ నెవర్ సెపరేట్ దెమ్, హౌ యూ సే there are 2 things?
వెన్ యూ సేడ్ దేర్ ఆర్ 2 థింగ్స్, యూ షుడ్ బి ఏబుల్ టు సెపరేట్. రజ్జువు సర్పము 2 థింగ్స్ అంటే వీ షుడ్ బి ఏబుల్ టు సెపరేట్. సో అదేవిధంగా ఘటము మృతిగా యూ షుడ్ బి ఏబుల్ టు సెపరేట్ అండ్ షో మీ. నువ్వు సెపరేట్ చేసి చూపించలేవు, కానీ 2 ఉన్నాయి అంటావు. స్వప్నంలో ఆత్మ కంటే భిన్నంగా ఏదైనా ఉందా? ఈ మొత్తం భేదమంతా కూడా కనపడుతోంది. కనపట్టలేదని మీరు అనొద్దు. స్వప్న సమయంలో నేను స్వప్నం చూస్తున్నాను, ఇదంతా మిథ్యా అని ఎవడైనా అనుకుంటాడండి? అలా ఎవడో అనుకోడు. స్వప్న సమయంలో చక్కగా కనపడుతూ ఉంటుంది. నిజానికి స్వప్నానికి జాగ్రత్తకి భేదం లేదు, భేదం ఉన్నట్లు కనపడుతుంది. ఎందుకంటే మీకు ఆ భేదం ఉన్నట్లుగా బలంగా అనిపించడానికి కూడా కారణం ఏమిటంటే ఏ ప్రిన్సిపల్ కాల్డ్ కంటిన్యూవిటీ అని ఒకటి ఉన్నది. జాగ్రత్తలో కంటిన్యూవిటీ ఉంటుంది. నిన్నటి సంసారమే ఈవేళ కొనసాగుతోంది అనే కంటిన్యూవిటీ అనే ఒక ప్రిన్సిపల్ జాగ్రత్తలో కనపడుతుంది. స్వప్నంలో ఏ స్వప్నానికి ఆ స్వప్నం వేరువేరుగా అనిపిస్తోంది మీకు. అంచేతను స్వప్నం మిథ్యా అనుకుంటున్నారు మీరు. స్వప్నం మాయాది, అదేం లేదు, హుళక్కి. జాగ్రత్త మాత్రం బలం. ఎందుకంటే అదే జాగ్రత్త కంటిన్యూ అవుతోంది కదా. నేను ఒక ప్రశ్న అడుగుతాను మిమ్మల్ని. ఇది ఒక కారణం. ఇంకో కారణం ఏమిటంటే జాగ్రత్త కొంత లెంగ్త్ ఆఫ్ టైం ఎక్కువ ఉంటుంది, స్వప్నం లెంగ్త్ ఆఫ్ టైం తక్కువ ఉంటుంది. స్వప్నం ½ అన్ అవర్ ఉంటుంది, జాగ్రత్త 10 hours 12 hours ఉంటుంది. దాంతో మనకి ఏమనిపిస్తుంది? జాగ్రత్త చాలా బలమైంది, స్వప్నం హుళక్కి అని అనిపిస్తుంది. ఈ 2 పాయింట్స్ మీకు స్వప్నానికి జాగ్రత్తకి మీకు భేదంలాగా కనపడేవి. 2 పాయింట్స్. ఈ 2 పాయింట్స్ సారవంతమైనవి కావు అని నేను చెప్పేశాను అనుకోండి, ఇంకా భేదం స్వప్నానికి జాగ్రత్తకి ఇంకా భేదం ఏమి ఉండదు. ఇంకా ఈ 2 పాయింట్స్లో మీకు నేను ఒకటి చెప్తాను. సపోజ్ ఒకే స్వప్నం రోజు వచ్చిందనుకోండి, సపోజ్ వచ్చి 1 గంట ఉంటుందనుకోండి, 1 గంట 2 గంటలో ఉంటుందనుకోండి, అప్పుడు జాగ్రత్తకి స్వప్నానికి భేదం ఏమైనా ఉంటుందా? ఉండదు. జాగ్రత్త ఎంత సత్యంగా భాషిస్తుందో స్వప్నం కూడా అంత సత్యంగానే భాషిస్తుంది. స్వప్నమే సత్యం అని అనిపిస్తుంది. దీని మీద సర్వేపల్లి రాధాకృష్ణ గారు ఓ దృష్టాంతం ఒకటి చెప్పారు. ఒక కుమ్మరివాడు ఉండేవాడు గ్రామంలో. ఆ కుమ్మరివాడు కుండల్ని చేసుకుని అమ్ముతో బతుకునేవాడు. రోజంతా కష్టపడి ఓ 10 కుండలో ఎన్నో చేసి ఆ 10 కుండలు అమ్మి ఓ 10 రూపాయలు సంపాదించి ఏదో బ్రతుకు వెళ్ళబోసేవాడు. అతనికి రోజు ఒకే కళ వచ్చేది. ఇది జరిగిన దృష్టాంతం, అందుకోసం చెప్పారు ఆయన. ఒకే కళ వచ్చేది. ఏమిటి ఆ కళ అంటే, అతను మహారాజు అవుతాడు ఆ కళలో. అతనికి మంత్రులు, సేనానాయకులు, ప్రజలు, బోళంత పరిచారకులు, సేవకులు అందరూ ఉంటారు. పెద్ద ప్రాసాదం ఉంటుంది, సభ తీరుస్తాడు, రాజకొలువు, రాజ దర్బారు ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి. ఆ స్వప్నము ఒక పర్టికులర్ లెంగ్త్ ఆఫ్ టైం, ఓ ½ అన్ అవరో 1 hour ఉంటుంది సాలిడ్గా. మళ్ళీ అదే స్వప్నం మొన్నాడు వస్తూ ఉంటుంది. ఈ రకంగా అవుతూ ఉంటే ఆఖరికి ఏమైపోయిందంటే అతని సైకాలజీ, అతనికి ఈ కుమ్మరివాని జీవితం ఉంది చూసారా, ఇది హుళక్కిగాను స్వాప్నిక జీవితమే సత్యంగాను భాషించేది అతనికి. దాంతో ఎప్పుడు చీకటి పడుతుందా, ఎప్పుడు భోజనం చేసేసి నిద్రలో గడిపితే మహారాజు అయిపోతాడు, తెల్లవారిందంటే కుమ్మరివాడు అయిపోతాడు. దీంట్లో ఈ కుమ్మరి జీవితం అసత్యం అనుకునేవాడు అతను, మహారాజ్ జీవితమే సత్యం అనుకునేవాడు. కాబట్టి దట్ కంటిన్యూవిటీ అండ్ సర్టెన్ లెంగ్త్ ఆఫ్ టైం అనే పాయింట్ తీసి పక్కన పెడితే స్వప్నానికి జాగ్రత్తకి ఏమీ భేదం లేదు. మనము స్వప్నాన్ని దృష్టాంతంగా ఇస్తున్నాం. దృష్టాంతము అంటే ఐడెంటిటీ కాదు. నేను ఒకసారి అన్నాను, ముఖము చంద్రుని వలెనున్నది. కాళిదాసాదులు అలా కవులు పోలుస్తారు. అంటే ఒక ఆయన అన్నాడు, ఈ మధ్యన అంతా మారిపోయిందిలేండి, చంద్రుడి ఫోటోలు మేము చూసాము, చంద్రుడి ఫోటోలంతా ఎగుడు దిగుళ్ళుగా కొండలు కోనలతోటి గోతులతోటి క్రేటర్స్ తోటి ఉంది, ముఖం చంద్రుడిలాగా ఉంది అని కాళిదాసుకి తెలియకపోవడం చేత పోల్చి ఉంటాడు. ఇప్పుడు కొత్తగా పోల్చడానికి వీలు లేదు, మనం అవమానం చేసినట్టు అవుతుంది ఎదరవాళ్ళని, ఎందుకంటే ముఖం అంతా ఏవో గోతులుగా ఉన్నట్టు అని. అంటే నేనన్నాను, పొరపడ్డావాయా, కాళిదాసు అయినా ఈ రోజైనా ఆ ఉపమానం కరెక్టే. ఎందుకంటే ముఖానికి చంద్రుడిలా ఉంది అంటే ముఖానికి చంద్రుడికి ఐడెంటిటీ ఉందని అర్థం. అదానికి చంద్రుడి మీద ఏ గోతులుంటే అవన్నీ ముఖం మీద ఇళ్ళల్లా ఉంటాయని కాదు. చంద్రుణ్ణి పున్నమి నాటి చంద్రుణ్ణి చూస్తే నీ మనస్సుకి ఉల్లాసం కలుగుతుందా, కలగదా? కలక్కపోతే మేము నీతో మాట్లాడడం అసలు. ఎందుకంటే సంస్కృత కవులకి సహృదయులు అని పేరు పెట్టారు. సహృదయులతో తప్ప హృదయం లేని వాళ్ళతోటి, రాతి బండ హృదయం వాళ్ళతోటి మేము మాట్లాడడం అసలు. కాబట్టి కలుగుతుందా, కలగదా? కలుగుతుంది. అలాగే ఆ అమ్మాయి ముఖాన్ని చూస్తే ఆ లవర్కి, ఆ ప్రేమికునికి ఉల్లాసం కలుగుతుందా, కలగదా? కలుగుతుంది. అంతే పోలిక, అంతకు మించి
చంద్రుడి మీద పర్వతాలు ఉన్నాయి, గోతులు ఉన్నాయని ఇంకా అవన్నీ పోలికలేదు, ఓన్లీ ఇన్ వన్ ఆస్పెక్ట్. కాబట్టి అలాగే స్వప్నంలో భేదాలు ఉన్నాయా లేదా? ఉన్నాయి. సజాతీయ విజాతీయ స్వగత భేదాలు ఉన్నాయా లేదా? ఉన్నాయి. ఆ భేదాలు సత్యమా? కాదు. అవి ఎక్కడి నుంచి వచ్చాయి? ఆత్మ చైతన్యం నుంచి వచ్చాయి. ఎక్కడున్నాయి? ఆత్మ చైతన్యంలో ఉన్నాయి. ఎక్కడికి పోయాయి? ఆత్మ చైతన్యంలోకి పోయాయి. స్వప్నం ఎలాంటిదో జాగ్రత్త అలాంటిదే. ఎందువల్ల? అవస్థాత్వాత్. అది అవస్థ, ఇది అవస్థ కనుక. అదొక వేరే అవస్థ, ఇది వేరే అవస్థ కాదు. కాబట్టి స్వప్నంలో పదార్థములన్నీ ఆత్మ చైతన్యంలోంచి వచ్చి చైతన్యంలో పుట్టి చైతన్యంలో మని చైతన్యంలో అంతరించినట్లుగానే జాగ్రత్తలో కూడా సంసారమంతా కూడా ఆత్మ చైతన్యం నుంచి ఉద్భవించి చైతన్యంలో మని చైతన్యంలో అంతర్గతమవుతుంది. ఎలాగో తెలుసునా? ఆలోచించండి. నిద్ర 5 దాకా పడుకుంటారు. 5కి కొంచెం నిద్రలోంచి మెలకు వస్తుంది, మబ్బులాగా ఉంటుంది, అంతరాలావస్థ అంటారు. ఇంకా పూర్తిగా నిద్ర కాదు, పూర్తిగా తెలివి కాదు, ఒక మధ్యావస్థ. ఆ అవస్థలో మీకు పూర్తి జ్ఞానము ఉండదు, అలానే పూర్తి అజ్ఞానము కాదు. నిద్ర పూర్తి అజ్ఞానం కదా, జ్ఞాన అజ్ఞాన సెంటర్గా ఉంటుంది. ఇప్పట్లో తెలివి వస్తుంది. తెలివి వచ్చినప్పుడు మొట్టమొదట అలర్ట్నెస్ వస్తుంది అని 13వ అధ్యాయంలో వస్తుంది. ఇదంతా చేతనాధృతి అని. అలర్ట్నెస్, తెలివి వచ్చింది. అంతకుముందు అలర్ట్నెస్ కూడా లేదు, ఇప్పుడు అలర్ట్నెస్ వచ్చింది. అది మొట్టమొదటి తెలివి రావటం, చైతన్యం అది. ఆ తర్వాత అది ఫస్ట్ పాయింట్ అండి. దాని నుంచే మొత్తం సంసారం అంతా పుడుతుంది. ఆ తర్వాత నేను అనే మొట్టమొదటి అధ్యాస వస్తుంది. నేను, అహం అనేది వస్తుంది. అహం అనగానే ఆ తర్వాత అహం సో అండ్ సో, ఐఆమ్ సో అండ్ సో అని వీడు నిద్రలేస్తాడు. నిద్రలేచి చేతిలోకి టూత్ బ్రష్ తీసుకునేప్పటికీ మొత్తం సంసారం అంతా కూడా మనస్సు ప్రాజెక్ట్ చేసి రెడీగా పెడుతుంది. మనస్సు నుంచి వస్తుందండి సంసారం. నిన్న సాయంకాలం ఒక హాఫ్ ఫినిష్డ్ జాబ్ వెళ్ళిపోయాడు, వాడు వస్తా అన్నాడు. అదే కదా మరి సంసారం అంటే. మనస్సు అది కరెక్ట్గా రెడీ చేసి పెడుతుంది. ఇంకా పడుకోవడానికి ముందే నిన్న పొద్దున్న కాఫీ తాగాము, ఇవాళ పొద్దున్న కూడా కాఫీ తాగాలి, దేర్ఫోర్ పళ్ళు తోముకోవటమే ఒకటే ఆలస్యము. సో అది కూడా మనస్సు రెడీ చేసి పెడుతుంది. కాఫీ తయారవుతోందా లేదా, ఇంట్లో చప్పుళ్ళు అని. దిస్ ఈజ్ హౌ ది ఎంటైర్ సంసార ఈజ్ ప్రెజెంటెడ్ బిఫోర్ యూ. హౌ? బై ది మైండ్. సంసారం మైండ్లో ఉందని నిన్న మీకు మనవి చేశాను. కాబట్టి స్వప్నం ఎలాగైతే మైండ్లోంచి ఆత్మ చైతన్యంలోంచి ఉద్భవించి మళ్ళీ ఆత్మ చైతన్యంలో విలీనమైనదో, రాత్రి పడుకోబోయే ముందు మంచమే పడుకుంటారు. పడుకునేప్పటికీ మళ్ళీ ఆ సంసారము అలాగా భాషిస్తూ ఉంటుంది. సంసారం అంటే మనసులో ఉందండి. తలుపు వేసేసుకుంటే సంసారం లేదా? ఇప్పుడు బెడ్రూమ్లోకి వెళ్ళి తలుపు వేసేసుకుంటారు. సంసారం లేదా? శత్రువులు, మిత్రులు, రాగాలు, ద్వేషాలు ఇవేం లేవా? ఉన్నాయి. ఎందుకని? మనసులో ఉన్నాయి ఇవన్నీ. బెడ్ మీద పడుకున్నారు, ఇంకా సంసారం ఉంది, ఫుల్గా ఉంది. కొంచెం నిద్ర ఇటు అటుగా ఉంది. సంసారం హాఫ్ ఉంది, హాఫ్ లేదు. నిద్రలోకి వెళ్ళిపోయారు, సంసారం లేదు. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయింది? ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడికే వెళ్ళిపోయింది. బిగ్ డ్రీమ్ ఇట్ ఈస్. యు ఆర్ రైట్, ఇట్స్ ఎ బిగ్ డ్రీమ్, ఇట్స్ ఎ లాంగ్ డ్రీమ్. కాబట్టి ఇది అలాగే. అదేవిధంగా ఎవడైతే ఈ జ్ఞానము చేతను జగన్మిథ్యాత్వాన్ని తెలుసుకుంటాడో వాడు ఆ సినిమా లాంటిది జగత్తు అని అర్థం చేసుకుంటాడు. సాక్షాత్ కురుతే ప్రబోధ సమయే. తెలివొచ్చిన సమయంలో నిద్ర నుంచి బయటకు వచ్చాక ఈ స్వప్నమంతా కూడా హుళక్కి, దాంట్లో యథార్థమేం లేదు, నా చైతన్యమే, నా మనస్సు యొక్క ప్రాజెక్షన్ మాత్రమే స్వప్నము అని ఎలా తెలుసుకుంటాడో అలాగే ఆత్మజ్ఞానమును పొందిన వ్యక్తి ఇదంతా కూడా సినిమా అని తెలుసుకుంటాడు. సినిమాలో హీరో హీరోయిన్ డ్యాన్స్ చేస్తారు. ఆ తర్వాత హీరో విలన్ చేత తన్నులు తింటాడు. ఆ తర్వాత విలన్ ఎవరినో చంపేస్తాడు. చంపేస్తే పోలీస్ పోలీస్ పోలీస్, మర్డర్ 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 అని కేకలు వేస్తామా? మనం వెయ్యం. ఎందుకని? అది హుళక్కి అని మనకి తెలుసు. మర్డర్ చేసినట్టుగా కనపడుతున్నా హుళక్కి అని తెలుసు. అదేవిధంగా నేను సాక్షి రూపంగా నిలబడి ఉండగా ఈ సంసారం నా ముందు ఆవిర్భవిస్తూ ఉంటుంది, కొనసాగుతూ ఉంటుంది. ఇట్ ఈస్ నథింగ్ బట్ ఏ ప్రాజెక్షన్ ఆఫ్ ది మైండ్. ఆత్మ చైతన్యం కంటే భిన్నంగా లేదు. ఎలాగైతే సముద్రమునందు తరంగములు వేర్వేరుగా, బుడగలు, ఫేనము, తర్వాత సుడిగుండాలు, ఇటువంటి వికారములన్నీ కూడా ఉద్భవించి అదే సముద్రంలో విలీనమైపోతూ ఉంటాయో అలాగే ఒకే ఆత్మ, అఖండ ఆత్మ చైతన్యమునందు ఈ దేహంతో సహా, ఈ దేహాన్ని విడితీయటానికి వీలు లేదు, ఈ దేహంతో సహా సమస్త విరాట్టు కూడా ప్రకాశించి
ఒక కర్మఫల రూపమైనటువంటి జగద్వ్యవహారము ప్రతి శ్లోకానికి వచ్చి దాన్ని మొకుటము అంటారు. ఈ మొకుటం గురించి మళ్ళీ రేపు ఇంకోసారి వివరిస్తాను మీకు. సో ఈ ఈ మొకుటంలో ఉండే విశిష్టత, వాటిలో ఉండే సమానాధికరణ్యం గురించి మీకు నేను మనవి చేసి ఉన్నాను. ఆ సమానాధికరణ్య న్యాయం ఆ మొకుటానికి వర్తిస్తుంది. అది కూడా చెప్పి ఆ తరువాతి శ్లోకానికి వెళ్దాము. దాంట్లో మాయాపదాన్ని మనం ఎనలైజ్ చేసుకుని తెలుసుకునేటువంటి అవకాశం ఉంటుంది. రాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిः సీదసాదనం శ్రీమహాగణాధిపతయే నమః. శ్రుతిస్మృతిపురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. మొదటి శ్లోకం అందాము. విశ్వం దర్పణ దృశ్యమాన నగరీతుల్యం నిజాంతర్గతం పశ్యన్నాత్మని మాయయా బహిరివోద్భూతం యథా నిద్రయా యస్సాక్షాత్ కురుతే ప్రబోధ సమయే స్వాత్మానమేవాద్వయం తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే. ఈ వృత్తానికి శిఖరిణీ వృత్తము అని పేరు. ఈ సంస్కృతంలో మీటర్స్ ఉంటాయి కదా, తెలుగులో మీకు ఎలా అయితే మత్తేఫము శార్దూలము తెలుగు పద్యాలు చదివే ఉంటారు, అలాగే ఇది ఒక విలక్షణమైన అందమైన వృత్తం, శిఖరిణి అని అంటారు. మనం నిన్న చూసిన దాని సారాంశం ఏమంటే, నిద్రలో కలగన్నప్పుడు ఆత్మ చైతన్యమే అనేక వస్తువుల రూపంలో ఎలా అయితే భాషిస్తుందో, అదే నిద్ర నుంచి బయటకు వచ్చినప్పుడు అరే అనేక వస్తువులు ఉన్నాయనిపించింది, నిజంగా ఒక ప్రపంచమే ఒక వరల్డే ఉన్నట్టుగా తోచింది, అనేక పనులు చేసినట్లు అనిపించింది. అవన్నీ యథార్థమని నేను అనుకున్నాను, కానీ వాస్తవంలో అదంతా కళ మాత్రమే అని నిద్ర లేచాక అనుకుంటాడు. అలాగే అజ్ఞాన ప్రభావం చేత మానవుడు పుట్టినది మొదలుకుని పుట్టడానికి ముందు పూర్వజన్మలలో కూడా అనేక సంస్కారములను పోగు చేసుకుని ఉంటాడు. ఈ సంస్కారములన్నీ కూడా అజ్ఞానకృత సంస్కారాలే గనుక వాటన్నింటిలోనూ కేవలము భేదాన్ని దర్శించేటువంటి ఒక దృష్టికోణము దృఢంగా పాతుకొని పోయి ఉంటుంది మనస్సులో. ఆ స్థితిలో సర్వమును భిన్నంగా అనాత్మగా, ఆత్మనగా కేవలము ఒక అతి స్వల్పమైన పదార్థంగా సర్వము చేతను పీడింపబడే ఒక ఇండివిజువల్గా తనని తాను భావన చేసుకుంటూ భయము అనేటువంటిది మానవునకు అతి సహజ సిద్ధమైనటువంటి విషయం. ఎందుకంటే ఏనాటి వరకు తనను తాను సర్వము కంటే భిన్నంగా భావన చేస్తాడో ఆనాటి వరకు పరమేశ్వర సాక్షాత్కారం అయినా కూడా భయం తప్పదు. ధ్రువుడికి పరమేశ్వర సాక్షాత్కారం అయింది, ఆ తర్వాత వెనక్కి వచ్చాడు, తల్లిదండ్రులను కలిసి రాజ్యం చేసి ఏవేవో చేశాడు. ఆయన పడ్డ పాటలు అన్నీ కావు భాగవతంలో. అర్జునునకు పరమేశ్వర సాక్షాత్కారం అయింది, విశ్వరూప దర్శనం అయింది. చాలా భయపడిపోయి జడుసుకుని నువ్వు ఆ విశ్వరూపాన్ని ఉపసంహరించి ఇవ్వకపోతే నేను ఇక్కడ నిలబడలేకున్నానని చెప్పేసి మళ్ళీ ఆ ఈశ్వరుడు కాళ్ళ మీద పడతాడు. కాబట్టి కేవలము ఈశ్వరుని యొక్క భేదరూపమైనటువంటి సాక్షాత్కారంలో కూడా అభయము లేదు. అభయము అన్నది కేవలము స్వాత్మానమేవాద్వయం సాక్షాత్కృతే, అప్పుడు మాత్రమే అభయం ఉన్నది. సజాతీయ విజాతీయ స్వగత భేదరహితమైన సర్వ జగత్తునకు అధిష్టానమైన
ఈశ్వర చైతన్యము కంటే అభిన్నమైనటువంటి ఏ ఆత్మ చైతన్యము కలదో అది